హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. అదేంటో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? సో లేట్ ఎందుకు, అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఆర్డర్ వచ్చేసింది. సో ప్యాకింగ్ కూడా నీట్గా చేశారు. సో ఆర్డర్ మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు, నేను ఆర్డర్ చేశాను. సో అవును ఫ్రెండ్స్, గ్రెనారో S12 మైక్ని అయితే నేనైతే ఆర్డర్ చేయడం జరిగింది. సో ఇదైతే నాకు 800 అయితే పడింది ప్రైస్. సో చూడొచ్చు మీరు, ప్యాకింగ్ కూడా నీట్గా అయితే ఉంది. సో ఫుల్ వీడియో కావాలంటే చూడండి. సో నేనైతే దీన్ని మీకు వాయిస్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. సో లెవెల్ 1 క్యాన్సిలేషన్ ఎలా ఉంది, సో లెవెల్ 3 దాకా ఉంది గైస్. దీనికి ట్రాఫిక్లో కూడా బాగా ఉపయోగపడుద్ది అని చూపించారు. సో చూడొచ్చు మీరు, బాక్స్ మీద రాసింది. సో మోడల్ వచ్చేసరికి గ్రెనారో S12 అనమాట. సో లేట్ చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేసి మనకి ఏమేమి వచ్చినాయో చూద్దాం. సో ఫాస్ట్గా అయితే బాక్స్ని అయితే తీసేద్దాం. సో ఇప్పుడు మీరు వింటున్న ఈ ఆడియో కూడా గ్రెనారో మైక్ నుండి. మీకు తర్వాత నేను వాయిస్ డిఫరెన్స్ కూడా చూపిస్తాను. సో ఇదనమాట మన మైక్, చూడడానికి చిన్నగా అలాగే బాగుంది ఫ్రెండ్స్. సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో అప్కమింగ్ క్రియేటర్స్కి ఈ మైక్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రిసీవర్ అయితే ఒకటి ఇచ్చారు, అలాగే ట్రాన్స్మిటర్ కూడా ఒకటి ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేబుల్ సంగతి చూసేద్దాం. ఓకే, మనకైతే కేబుల్లో సిపిన్ కేబుల్ గైస్, ఇదైతే సిపిన్ కేబుల్ అయితే వేయడం జరిగింది. దాంతోపాటు అయితే ఒక మైక్ పైన కవర్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఫాస్ట్గా మైక్ని అయితే చూసేద్దాం. సో మైక్ కూడా చాలా బాగుంది గైస్. సో దీని యొక్క లుక్ అయితే అదిరిపోయింది. బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంది గైస్ చెప్పాలంటే. సో కింద మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాట్ కూడా ఇచ్చారు. సో సిపిన్ ఛార్జింగ్ పాట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అక్కడైతే మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో గ్రెనారో లోగో కూడా ఉంది. సో పట్టుకుంటే అది చాలా సాఫ్ట్గా ఉంది గైస్. సో అదైతే మనకి రిసీవర్ కూడా సిపిన్ అయితే ఇచ్చారు మనకి, రిసీవర్ కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2. సో దాంతోపాటు మనకి ఇంకా ఏమొచ్చినాయో చూద్దాం. సో వాళ్ళు ఇచ్చిన మనకి డస్ట్ ప్రూఫ్ గార్డ్ అయితే ఉంది. సో దాంతోపాటు మైక్, అట్లాగే సిపిన్ ఛార్జర్ కేబుల్, దాంతోపాటు మనకి రిసీవర్. సో రిసీవర్కి ఇంకో ఫీచర్ కూడా ఉంది గైస్. అదేంటంటే అదిగోండి, ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో మన ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు జస్ట్ దానికి కనుక మనం సిపిన్ ఛార్జర్ కనెక్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సో అక్కడైతే ఇండికేటర్స్ ఉన్నాయి. సో మైక్ కూడా చూస్తే మైక్ క్వాలిటీ కానీ అంతా సూపర్ ఉంది. సో మీరు ప్రస్తుతానికి వింటున్న వాయిస్ కూడా ఈ మైక్లో రికార్డ్ చేసింది. సో నెక్స్ట్ అయితే ఈ మైక్ బాక్స్లో ఇంకా ఏమైనా చూద్దాం. సో యూజర్ మాన్యువల్ ఇచ్చారు, ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. సో నేనైతే యూజర్ మాన్యువల్ చదివాను. సో మీరు కూడా ఒకవేళ తీసుకునేటట్టయితే కంపల్సరీ యూజర్ మాన్యువల్ అయితే చదవండి. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మైండ్ బ్లోయింగ్ గైస్, వారంటీ కార్డ్ అయితే ఉంది, 1 year వారంటీ కార్డ్. సో మనకి 30 days లోపు వ్యాలిడిటీ ఉంది. సో వారంటీకి అప్లై చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఇది బెస్ట్ ఫీచర్ గైస్. 1 year వారంటీ అంటే వర్తే గైస్. ప్రైస్ కూడా నేను మళ్ళీ చెబుతున్నాను, నాకైతే 800 పడింది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చెప్పాలంటే వర్తే గైస్ ఇది. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో గ్రెనారో S12 మైక్లోది. సో దీనికైతే లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ అప్లై చేశాను. సో నెక్స్ట్ లెవెల్ 2 చూద్దాం. ఇదైతే లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్. సో మీరు గమనించవచ్చు, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు లెవెల్ 3 చూద్దాం. ఇది వచ్చేసరికి లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్. సో ఈ వాయిస్ క్వాలిటీని మీరు చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనం నార్మల్ నేను రికార్డ్ చేసే నా మొబైల్ యొక్క క్వాలిటీ అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నా మొబైల్ క్వాలిటీ. సో ఇప్పుడు నేను మొబైల్లో అయితే వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాను. సో మీరు గమనించవచ్చు కొంచెం డిఫరెన్స్ని. సో దాంతోపాటు దీనిలో రీవర్బ్ మోడ్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో బిగినర్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నేను ఖచ్చితంగా ఈ మైక్ అయితే సజెస్ట్ చేస్తాను. సో దీని క్వాలిటీ మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు మైక్ కొందామని కనుక ఆలోచిస్తే సో దీని వైపు వచ్చేసేయండి. గ్రెనారో S12 సూపర్గా వర్కింగ్ అవుతుంది. ఇదన్నమాట వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ అయ్యి ఉంటే లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే మైక్ క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Thank you.